రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ గురించి అంతా కథలుగా చెప్పుకుంటున్నారు. వీటిలో ముందుగా రిలీజ్కి రెడీగా ఉన్న మూవీ ది రాజసాబ్. ఈ సినిమా మీద అందరికీ చాలానే అంచనాలున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా ప్రభాస్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ హర్రర్ టచ్ జోనర్లో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు, వాటిలో ఒకటి రీమిక్స్ సాంగ్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే ఆ సాంగ్స్ లిస్ట్లో ఓ స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందట. దానికోసం ఓ స్టార్ హీరోయిన్ దించే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఆ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ కాంబో అసలు ఎవరూ ఊహించి ఉండరు. సాధారణంగా స్పెషల్ సాంగ్స్ అంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్న యంగ్ హీరోయిన్స్ను సెలెక్ట్ చేయాలని చూస్తూ ఉంటారు మేకర్స్. కానీ రాజసాబ్ మేకర్స్ మాత్రం కాస్త వెనక్కి వెళ్ళి 17 ఏళ్ల క్రితం ప్రభాస్కు జోడీగా నటించిన హీరోయిన్ను రంగంలోకి దించుతున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, 40 ఏళ్లు వచ్చినా ఇప్పటికీ డిమాండ్ ఏమీ తగ్గని నయనతార. ప్రస్తుతం నయనతార చేతిలో 6 డజన్కు పైగా సినిమాలున్నాయి. స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ అయితే నయనతార బాగుంటుందని భావిస్తున్నారట. కానీ ఇప్పుడు ఆమెకు వరుసగా లీడ్ రోల్స్లోనే ఆఫర్స్ వస్తున్నాయి. అలాంటిది స్పెషల్ సాంగ్ చేయడానికి నయన్ ఒప్పుకుంటుందా లేదా అనేది అందరికీ అనుమానంగా ఉంది. ప్రభాస్ నయన్ కాంబో చూసేందుకు ఎలా ఉంటుందో ఆల్రెడీ యోగి సినిమాలో అంతా చూశారు. అయితే గతంలో మారుతి డైరెక్షన్లో ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ మ్యాటర్లో నయన్ నో చెప్పిందట. మరి అలాంటిది ఇప్పుడు రాజసాబ్కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అంటే ఎవరికీ నమ్మశక్యం కావడం లేదు. ప్రస్తుతానికైతే స్పెషల్ సాంగ్ కోసం నయన్ను కన్సిడర్ చేస్తున్నట్లు ఓ రూమర్ వినిపిస్తోంది. మరి మేకర్స్ దీనిని ఎంతవరకు నిజం చేస్తారన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబో కనుక వర్కౌట్ అయితే వింటేజ్ పెయిర్ను మరోసారి ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే రాజసాబ్లో ప్రభాస్ లుక్స్ చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా గ్లిమ్స్ మోషన్ పోస్టర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంక్రాంతికి ఫస్ట్ సింగిల్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందట. ఇక ఇది చిన్న సినిమా కాదని, ఎవరు ఊహించని విధంగా ఉంటుందని నిర్మాత తెలిపారు. దీంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కథనం, విఎఫ్ఎక్స్ అన్నీ కూడా భారీగా ఉంటాయని తెలిపారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.